అనుష్క ఎలా ఉంటుంది? ఎలా ఉంది? సినిమా కోసం ఓ హీరోయిన్ ఇంత బొద్దుగా తయారు కావటం టాలీవుడ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఫస్ట్ లుక్ తో సైజ్ 0 హైప్ క్రియేట్ అయింది. స్టోరీలోకి వెళితే అనుష్క ఓ అందమైన పల్లెటూరమ్మాయి. అల్లరిగా ఆట పట్టిస్తూ తిరిగే గడుగ్గాయ్. బొద్దుగా ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించి సంబంధాలు చూస్తుంటారు. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అందరూ అమ్మాయి లావుగా ఉందండి అంటూ రిప్లై కూడా ఇవ్వరు. వచ్చిన వాళ్లలో అనుష్కకు కూడా ఎవ్వరూ నచ్చరు. అయితే హీరో ఆర్య పెళ్లి చూపులకు వస్తాడు. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఆర్య కంటే ముందుగానే అమ్మడు అనుష్క అతన్ని ఇష్టపడుతుంది. మనసుకు నచ్చిన వాడు దొరికాడని సంబరపడిపోతుంది. అయితే అందరిలాగే హీరో ఆర్య కూడా లావుగా ఉందని అంటాడు. కాకపోతే అమ్మాయి బాగుంది, సన్నబడితే ఇంకా బాగుంటుంది అని ఫీల్ అవుతాడు. ఇదే విషయాన్ని హీరో ఇంట్లో చెబుతాడు. మంచి సంబంధం, ఒప్పుకోరా అంటూ హీరోపై ఇంట్లో వాళ్ల ప్రెషర్ పెరుగుతుంది. అబ్బాయి వెర్షన్ ను అనుష్క తల్లిదండ్రులకు చెబుతారు ఆర్య పేరెంట్స్. అబ్బాయికి లావు విషయంలో అభ్యంతరమంట అని ఇంట్లో చర్చ జరుగుతుంది. పేరెంట్స్ మీటింగ్ విశేషాలు విన్న అనుష్క పట్నం వెళ్లి సన్నబడాలని డిసైడ్ అవుతుంది. చదువు కోసం అంటూ ఇంట్లో చెప్పి హైదరాబాద్ వస్తుంది. తన గ్రామానికే చెందిన అమ్మాయి ఇంటికి వస్తుంది. ఆమె సొనాలి చౌహాన్. తన బాధ చెబుతుంది. నీలా స్లిమ్గా ఉండాలి, జిమ్ముకు వెళ్ళాలి అంటున్నారు. ఎగతాళి చేస్తుంది. నీకెందుకే జిమ్, బొద్దుగా బాగున్నావు అంటూ కామెంట్స్ చేస్తుంది. దీన్ని సీరియస్ గా తీసుకుని ఓ ఫిట్నెస్ ట్రైనర్ దగ్గర చేరుతుంది. ఆ జిమ్ లో ట్రైనరే హీరో ఆర్య. అనుకోని విధంగా ఎదురైన సిట్యువేషన్ తో హీరో ఆర్య, హీరోయిన్ అనుష్క ఇబ్బంది పడతారు. మరో జిమ్ కు వెళ్లాలన్న ఆలోచన వచ్చినా పంతంతో అక్కడే జాయిన్ అవుతుంది. బొద్దుగా ఉండే అనుష్క 20 కిలోలు తగ్గి సైజ్ 0గా నాజూగ్గా తయారవుతుంది. అయితే ఈ లైన్ లోనే అనుష్క ఆలోచన తీరు, మంచితనం, కుటుంబానికి ఇచ్చే విలువ, మనిషికి బయట అందం కాదు ముఖ్యం, మనసు గెలవాలని హీరో ఆర్యకు తెలిసి వస్తుంది. సన్నజాజి నడుము కావాలని కోరుకున్న అమ్మాయితో పాటు అందమైన మనసు ఉన్న బ్యూటీ భార్యగా దక్కటంతో మూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది. సిటీలో లావుగా ఉండే అమ్మాయిలపై వేసే జోక్స్, బయట ఎదురయ్యే ఇబ్బందులతో ఫన్నీగా మూవీ సాగుతుంది. కామెడీ ప్రధానంగా సినిమా ఉంటుంది. ఇదండి సైజ్ 0 స్టోరీ. మరి టేకింగ్ ఎలా ఉంటుందో స్క్రీన్ పైనే చూడాలి.